నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ప్రారంభం మీదికి వస్తే గానీ హెల్మెట్ విలువ తెలియడం లేదు. అవును, వాహనదారుల భద్రతపై ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎంతగా జరిమానాలు విధిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. కానీ ఇవాళ నగరంలోని ఓ ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సరికొత్తగా ఆలోచింపచేసేలా ఒక అవగాహన కార్యక్రమం జరిగింది. రూల్స్ పాటించే వారికి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ, రూల్స్ బ్రేక్ చేసే వారిని ఏకంగా యముడు రూపంలో వచ్చి హెచ్చరిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే కాన్సెప్ట్ లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సభ్యులు వాహనదారులో చైతన్యం నింపారు. రద్దీగా ఉండే ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాలన్నీ ఆగాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. చేతిలో పాశం, నెత్తిన కిరీటం. అవును, మీరు చూస్తున్నది సాక్షాత్తు ఆ యమధర్మరాజునే. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యముడు కూడా తలకి హెల్మెట్ ధరించి రోడ్డుపై తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాక్షాత్తు ప్రాణాలు తీసే యముడే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుంటే మరి ప్రాణాలు కాపాడుకోవాల్సిన మనుషులకు హెల్మెట్ ఎందుకు భారం అనే ఒక బలమైన సందేశాన్ని జేసీఐ సభ్యులు ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి చాటి చెప్పారు. ఈ వినూత్న ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను జేసీఐ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. వారికి చాక్లెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తూ థ్యాంక్స్ చెప్పారు. బాధ్యత గల పౌరులుగా మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారంటూ కొనియాడారు. అదే సమయంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారుల దగ్గరకు యముడు వెళ్లి, నేనే హెల్మెట్ పెట్టుకున్నా, మీ ప్రాణాలు మీరే పణంగా పెడతారా అంటూ సున్నితంగా మందలించారు. హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. కేవలం జరిమానాలతోనే మార్పు రాదని, ఇలాంటి వినూత్న అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనదారుల మనస్తత్వంలో మార్పు తీసుకురావచ్చని జేసీఐ సభ్యులు నిరూపించారు. ఏది ఏమైనా చాక్లెట్ల తీపి, యముడి హెచ్చరిక వాహనదారుల్లో ఖచ్చితంగా మార్పు తెస్తుందని ఆశిద్దాం. జంక్షన్లో ఎవరైతే హెల్మెట్స్ వేసుకున్నారో వాళ్ళందరికీ ఈ సంస్థ తరఫున వచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే హెల్మెట్స్ వేసుకోలేదో మేము వాళ్ళు సంయుక్తంగా లేని వారికి ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. ఒక యాక్సిడెంట్ జరిగితే మీకు ఏదో చిన్న చిన్న ఇంజరీస్ జరగడం కాదు. ఒక యాక్సిడెంట్ జరిగితే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు కొన్ని మేజర్ ఇంజరీ జరిగినా కొన్ని నెలల పాటు మీరు బెటరీలో ఉండాలి. మీ మీద ఆధారపడి ఫ్యామిలీ ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు డబ్బులు కూడా జరగవచ్చు. మ్యాక్సిమం హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్ ఖర్చు జరుగుతుంది. దాని మీద కంబైన్డ్గా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జేసీ ఆధ్వర్యంలో ఇంకా బెటర్గా ఇంకా మంచి సర్వీస్ ఓరియంటెడ్గా కంబైన్డ్గా ఏదైనా గ్యాదరింగ్ ఏర్పాటు చేసి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ పెంచాలని కోరుకుంటున్నాను.